యశ్వంత్ గారు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి కదా! మరి ఈ మధ్య కాలంలో ఎటువంటి పుష్కరాలు వస్తున్నాయి? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ఏమేం ప్లాన్స్ చేస్తున్నారు యాత్రలు? మీరన్నట్టుగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పుష్కరం మనకు వస్తూనే ఉంటుందన్నమాట. హ్మ్. సో, అందుకు గాను ఈ ఇయర్ వచ్చేసేసి మనకు యమునా నది పుష్కరాలు వస్తున్నాయండి. హుహుహు. సో, యమునా నది ప్రవాహం మనకు ఉత్తరప్రదేశ్ అంతా ఉంటుంది. తర్వాత యమునా నది యొక్క ఆరిజిన్ వచ్చేసేసి మనకు యమునోత్రిలో ఉంటుందన్నమాట. ఓకే. సో, 2 దగ్గరలకు సంబంధించి మన దగ్గర ప్యాకేజెస్ అనేది అయితే డిజైన్ చేసున్నాం ఆల్రెడీ. హుహు. సో, ఈ పుష్కరాలు మనకు జూన్ మొదటి వారంలో మొదలై సెకండ్ వీక్ వరకు అంటే 12 రోజులు ఉంటాయన్నమాట. ఓకే. సో, వాటికి సంబంధించి ప్యాకేజెస్ అన్ని కూడా డిజైన్ చేసున్నాం. చాలా మంది ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇండివిడ్యువల్‌గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎలా వెళ్ళినా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అని అనుకుంటారు. సో, మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఎప్పుడు కూడా ఎలా వెళ్ళినా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలాగానే ప్యాకేజెస్ ఉంటూ ఉంటాయి కదా! మరి ఈ పుష్కరానికి సంబంధించి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎప్పుడెప్పుడు షెడ్యూల్స్ ఉన్నాయి? అండ్ దాని ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి? వాటి వివరాలు చెప్పండి ఒకసారి. సో, వాటి బడ్జెట్స్ గురించి మనం డిస్కస్ చేస్తే 2 నైట్స్ 3 డేస్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో మనకి 26,000 విత్ ఫ్లైట్స్‌తో ఇస్తున్నాం. ఓకే. 26,000 విత్ ఫ్లైట్స్‌తో హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగుళూరు నుంచి కానివ్వండి, గెస్ట్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి ఎవరైతే పిల్గ్రిమ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఉన్న డెస్టినేషన్ నుంచి అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. హుహు. సో, ఢిల్లీలో దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి ఢిల్లీ రావడానికి ఈ ప్యాకేజ్ వచ్చేసి 3 డేస్ ఉంటుందన్నమాట. హుహు. సో, ఈ 3 డేస్లో వాళ్ళు వచ్చేసి ఆగ్రా, మథుర, బృందావన్, ఢిల్లీ హ్మ్. వీటితో పాటు మథురా బృందావనంలో ఉన్నటువంటి నదీ ప్రవాహంలో ఎక్కడ మనకు అందుబాటులో ఉంటుందో వీలుగా అక్కడ స్నానం అనేది ఆచరిస్తారనమాట, పుష్కర స్నానం అనేది. ఓకే. సో, ఈ విధంగా ఈ 2 నైట్స్ 3 డేస్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాము. హుహు. సో, వీటి ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్లైట్స్తో 26,000 అనమాట. ఈ 26,000లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, అక్కడ మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది, ఏసీ వెహికల్ కూడా వాళ్ళతో పాటు ఉంటుందన్నమాట. ఓకే. ఈచ్ గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారండి. సో, పుష్కరాలంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా! సో, వాళ్ళ సేఫ్టీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత సిక్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళకి ఎప్పుడు ఒక ఆరోగ్యానికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రూప్‌తో పాటు ఒక మేనేజర్ ఫాలో అవుతారనమాట. హ్మ్. అలాగే అక్కడ బేస్‌లో కూడా ఇప్పుడు వాళ్ళు ఆగ్రా వెళ్తే అక్కడ ఒక బేస్ మేనేజర్ ఉంటారు. పుష్కర స్నానానికి ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్తే ఈజీ యాక్సెస్ ఉంటుంది, వాటి గురించి ముందుగానే స్టడీ చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ మేనేజర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారనమాట. ఓకే. సో, మెడికల్ పరంగా ఎవరైనా సిక్ అయినా సరే ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైతే ఉందో వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. హ్మ్. సో, ఎవరైతే టూర్ మేనేజర్ ఉన్నారో తన దగ్గర కిట్ ఉంటుంది. అలాగే బేస్ మేనేజర్స్ దగ్గర కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఉంటుందన్నమాట. హుహు. సో, ఎక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరీ ఇంకాస్త ఏదైనా సీరియస్ అయినా సరే ఇమీడియట్‌గా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మనకు లోకల్ కన్వీనియన్స్ అనేది ఉంటుంది.